హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ చూడండి, ఇది షింక్ కదండి. ఇక్కడేమో పత్రంతో రుబ్బుకోవడానికి రోల్ అండి. ఇది చిన్నగా, అంటే ఈ ఇల్లు కట్టి 25 years అయిందంటండి. మా అబ్బాయి ఉంటున్న రూమ్లో రోల్ చూడండి, భలే ఉంది అసలు. నేను ఏం చేస్తానంటే, మామూలుగా దీన్ని ఎలా ఉపయోగిస్తానంటే అండి, ఇక్కడ ఇప్పుడు గిన్నెలు తోముకుంటాం కదండి, దీన్ని ఇలా పెట్టుకుంటానండి. ఎందుకంటే వాటర్ అంతా కూడా దానికి కిందకి ఇలా వెళ్ళిపోద్ది కదా అండి, రోజు ఎలాగో ఉపయోగించాం కదండి. అప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ ఒక డొక్కు ఉందండి, ఆ డొక్కుతో వాటర్ అంతా ఇలా తీసేసుకొని మళ్ళీ షింక్ అది తోముకుంటాం కదండి, గిన్నెలు తోముకున్న తర్వాత అప్పుడు క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఒక పత్రం కూడా ఉందండి, చూపిస్తాను మీకు. ఇదిగో మీకు కనిపిస్తుందండి, ఇదిగోండి ఈ పత్రం కూడా ఉందండి. దీంతో రుబ్బుకునేవారేమో మరి పూర్వం. అయితే ఈరోజు నేను ఏంటంటే ఏమనుకుంటున్నానంటే, పచ్చడి తయారు చేయాలని అనుకుంటున్నాను. పచ్చడి అండి, జీలకర్ర, వెల్లుల్లిపాయ, చింతపండు, ఉప్పు అన్నీ వేసేసాను, వేయించేసాను. దీంతో చేస్తాను. కానీ అంత రోల్ తీసి ఇదంతా వాష్ చేసి ఫస్ట్ అయితే ఇది వాష్ చేస్తానండి, రోజు క్లీన్ చేస్తాను నేను. ఇప్పుడు దీంతో పచ్చడి చేద్దామండి. అంటే దీన్ని ఉపయోగించుకోకపోవడం ఏంటి, అసలు ఒకసారైనా ఉపయోగించాలి అనిపించింది. ఆ పచ్చడి ఎలా చేస్తున్నాను అనుకుంటున్నారు? ఈ పత్రాన్ని నేను పచ్చడికి కూడా ఉపయోగించేస్తున్నానండి ఇలాగా. మరి ఏం చేస్తాం, అంత పత్రాన్ని మనం అందులో పెట్టుకుని ఏం ఉపయోగించుకుంటామండి. అందు గురించి ఇలా నొక్కి పచ్చడి చేస్తాను అనమాట. మొత్తం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తానండి. చూడండి, పప్పు గుత్తుతో బండలేదు కదండి, ఇక్కడ లోతు బాగుంది కాబట్టి చిన్నగానే, కాబట్టి పచ్చడి దీన్ని రోటి పచ్చడిలాగా చేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తాళం పెట్టుకోవడమే. ఇదండి మొత్తం పచ్చడి ఇందులో తీసాను. ఇప్పుడు తాళం పెట్టుకోవడమేనండి. అంటే దీన్ని అసలు ఉపయోగించకపోవడం ఏంటని ఈరోజు రోటి పచ్చడి ఇలా చేశాను అనమాట. అంటే మనకి పప్పు గుత్తి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చూడండి. దీన్ని తాళం పెట్టుకుంటే బాగుంటుందండి. ఈజీగా ఇలా పక్కనే ఉంది కాబట్టి అండి, ఇలా కడిగేసుకోవచ్చు. చూసారా, ఇలా కడిగేసుకునండి. ఆ నీళ్ళు వెంటనే ఇలా వేసేసుకోవచ్చు అనమాట పక్కకి. అందు గురించి నేను ఇది పెట్టుకున్నానండి. మనకి చూడండి, రైస్ కుక్కర్కి ఇస్తాడు కదా డొక్కు, మనం ఎలాగ ప్లాస్టిక్ ఎందుకంటే అది ఉపయోగించను నేను, కాబట్టి దీన్ని ఇలా పెట్టుకున్నానండి. ఇలా తీసేస్తానమాట నీళ్ళు.